బడ్జెట్ మీద అనేక రకాలైనటువంటి ఎలిగేషన్స్ చేసేసి ఆయన ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి మేము రంగంలో దిగం చీల్చి చెండాడతామని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇచ్చెళ్ళారు. సో ఈ బడ్జెట్ అంతా కూడా ఏ రంగానికి కూడా ఒక రకమైనటువంటి మంచి ఆశాజనకంగా అయితే లేదు. సో ఇది అసలు బడ్జెట్ కాదు అన్నట్టుగా ఆయన వివరించి వెళ్ళిపోయారు. సో ఏంటి మరి నిజంగానే మరి మీ ప్రభుత్వంలో కూడా ఇలా చాలాసార్లు జరిగేది, అప్పుడు కూడా కాంగ్రెస్ కానీ ఇతర బీజేపీ పార్టీలు కానీ మీ మీద ఎలిగేషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఏంటి మీరు దీని మీద ఏం సమాధానం చెప్తారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, యోయో ఛానల్ ప్రేక్షకులకు నమస్తే అండి. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక పెద్ద నమస్కారం చెప్పాలి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పెద్ద పెద్ద నమస్కారం. ఎందుకంటే ఎవరి పక్షాన, నా పక్షాన కాదు, రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, గొల్ల కుర్మల పక్షాన, గౌడన్నల పక్షాన, దళిత సోదరుల పక్షాన, ఈ సర్బంట్ల వర్గాలందరి తరఫున ఆయనకు ఒక పెద్ద నమస్కారం చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఎన్నో మాటలు చెప్పిండు. ఆయన మాటలు ఎట్లున్నాయి అంటే మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప కూడా దాటలేదండి. పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కొత్తగా సీఎం అయింది కదా, ఏదో చేస్తా ఏదో చూపిస్తా అని సబ్బండ వర్గాలను ఇలా ఏ ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన న్యాయం లేదు. బడ్జెట్ లో వెన్నుపోటు పొడిచిందని చెప్పొచ్చు. రైతు భరోసా గురించి ఏదో చెప్తాడేమో అనుకున్నాం, ఏం చెప్పలేదు బడ్జెట్ లో. అసలు వాటి ప్రస్తావనే రాలేదు, ఎక్కువ తక్కువ. అసలు మేము ఎన్నో పథకాలు పెట్టినాము, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళినాము. వాళ్ళ వైఖరిలో ఈ పథకాల పట్ల ఎలాంటి స్పష్టత లేదు. ఇవాళ మాట్లాడిన బడ్జెట్ లో సంక్షేమ పథకాల గురించి గొప్పగా ప్రస్తావన ఏం రాలేదు. యాదవ సోదరుల కోసం ఏమీ లేదు. చెప్పాలంటే వాళ్ళ కోసం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గొర్రెల పథకం గాని అలాంటి ప్రస్తావనే లేదు. మరి కేసీఆర్ గారు దాంట్లో అవినీతి చేసిండు, అన్యాయం చేసిండని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు మరి వీళ్ళు న్యాయంగా దళిత సోదరులకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పలేదు ఏంటండి. దళిత వర్గాల కోసం కూడా ఎలాంటి ప్రస్తావనే లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము దళితుల కోసం దళిత బంధుని తీసుకొచ్చి అన్ని సబ్బండ వర్గాలను, అంటే బిలో పావర్టీ, అంటే సమాజంలో హేళనగా చూడబడిన వర్గాలు అన్నింటి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ని కేటాయించి ప్రత్యేక స్థానంలో పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఇవాళ దళితులను కించపరిచే విధంగా, వాళ్ళ మీద చిన్న చూపు చూసే విధంగా దళిత సమాజం ఇవాళ ఎందుకు స్పందించలేదో నాకు ఇంకా అర్థం కాలేదు. డెఫినెట్ గా దళిత వర్గాలన్నీ దీని మీద సమాధానం స్పందించాలి. రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నా. మత్స్యకారులకు కూడా ఎలాంటి భరోసా లేదు బడ్జెట్ లో. రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లిందని చెప్పొచ్చు. నిజంగా ఇలా వాళ్ళ ప్రజల గొంతు కోసింది బడ్జెట్. నేను మహిళల పట్ల కూడా వాళ్ళు ఎలాంటి వైఖరి, వాళ్ళ స్పష్టత ఎలాంటి, వాళ్ళు మహిళలకు ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ఒక మహిళగా నేను ఎదురు చూసిన మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, మహిళా పారిశ్రామికవేత్తల గురించి కానీ, మహిళల కోసం సపరేట్ గా ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి గారు, బట్టి గారు అని ఎదురు చూస్తే మహిళల కోసం ఏం లేదు. ఉన్న స్కీమ్, ఆల్రెడీ నడుస్తున్న స్కీమ్ ని వీళ్ళేదో కొత్తగా చేస్తున్నట్టుగా, ఆ రుణాలు కొత్తగా ఇస్తున్నట్టుగా చెప్పుకున్నారు. కానీ వీళ్ళు మహిళల కోసం చేసేది సున్నా. ఇక అందరినీ, అన్ని వర్గాల వారిని వంచింది బడ్జెట్. ఈ ప్రభుత్వమే వంచింది. రైతులను పొగిడినట్టే పొగిడిండు, నిండా ముంచిర్రి. అలా రైతు భరోసా మీద అనేక ఆంక్షలు పెట్టిస్తుండట ఈయన. గృహజ్యోతి కింద కాదు, గృహజ్యోతి కింద 2418 కోట్లు కేటాయించారు కదా మేడం. ఎవరికి వస్తుందండి గృహజ్యోతి? అది తెల్ల రేషన్ కార్డు ఉన్నా సరే, అది ఒప్పుకోదగ్గ విషయమే. కానీ మహిళలు ఎంతమంది ఉన్నారండి రాష్ట్రంలో? నువ్వు కొంతమందికే చేసి మొత్తం అందరికీ చేసినట్టుగా ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా 6 గ్యారంటీలు కూడా నువ్వు కొంతమందికే చేసి మేము అన్ని ఇంప్లిమెంట్ చేసినామని చెప్పుకున్నట్టుగా బడ్జెట్ లో కూడా కొన్ని వర్గాలకే న్యాయం చేస్తున్నావు కదా. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? ఎవరిని ప్రశ్నించాలి? ఒట్టి డొల్ల కదా బడ్జెట్ అంతా, డొల్ల కాదా ఇది? రైతుల నిండా ముంచింది వాస్తవం కాదండి. రైతు భరోసా మీద అన్ని ఆంక్షలు పెడతాడు ఆ సీఎం. వీళ్ళు చేయాలనుకుంటే రైతుల మీద నిజమైన ప్రేమ ఉంటే ఇన్ని ఆంక్షలు ఎందుకంటే బ్యాంకుల కంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారు ఆంక్షలు పెడుతున్నాడు రైతుల మీద. ఇది ఎంత ఘోరం, సిగ్గుచేటు. రైతులకి కూడా వ్యవసాయ రంగానికి కూడా 72,659 కోట్లు కేటాయించడం జరిగింది. సరే, రకరప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే రుణమాఫీ విషయంలో కాస్త లేట్ అయిపోయినప్పుడు కూడా విడతల వారీగా వాళ్ళు అనుకున్నది ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు కదా. సో ఏకపక్షాన్ని ఇలా విడతల వారీగా దాన్ని సాక్కుంటా పోతున్నాడు. మరి 1,00,000 రుణమాఫీలు కూడా కొంతమందికే అయినట్టు మిగతా వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం టీవీలలో. సరే, ఈ అర్భక ప్రభుత్వం ఒక్క పాలసీ ఫార్ములేషన్ కూడా చేయలేదని ఇవాళ కేసీఆర్ గారు చెప్పిండు. ఇది నిజం అండి.
బడ్జెట్ అంతా ట్రాష్ అని చెప్తున్నారు. నిజంగా కూడా ఈ బడ్జెట్ చూసినాక అదే అనిపిస్తుంది. ఒక్క పద్దు లేదు, పద్ధతి లేదు బడ్జెట్ లో. ఇలా రైతు శత్రువుగా ముద్ర వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యుత్ లేదు, పాలన అస్తవ్యస్తమైంది. వీటి గురించి ఏమన్నా మాట్లాడిందంటే ఒక్క పథకం మీదైనా కేసీఆర్ గారు పెట్టిన ఒక్క ప్రజా సంక్షేమం కోసం పెట్టిన ఒక్క పథకం మీద స్పష్టత లేదు. ఇలా ఏమంటారు, మన అర్బక ప్రభుత్వం అంటే వాళ్ళ వరకే చూసుకునే ప్రభుత్వం అన్నట్టు. వాళ్ళ వరకే, అంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి పదవులు వచ్చినాయి, ప్రజల కోసం మాకు అవసరం లేదన్నట్టుగా. అంటే మేము 2 పంటలకు రైతు బంధు ఇచ్చినాం, మరి వాళ్ళు ఎన్ని పంటలకు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ ఒక్కరిని కూడా, అంటే చెప్తున్నా, ఏ ఒక్క వర్గానికి కంప్లీట్ గా న్యాయం చేసింది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇలా బడ్జెట్ ప్రసంగం ఎట్లుందంటే కేవలం రాజకీయ ప్రసంగం లెక్క, ఏదో రాజకీయం చేస్తున్నట్టుగా మాట్లాడింది కానీ ప్రజల మీద ప్రేమతో బడ్జెట్ పెట్టినట్టు అనిపించలే. ప్రభుత్వానికి పాలసీ లేదు, ప్రజల మీద స్పష్టమైన వైఖరి లేదని బడ్జెట్ చూసినాక అర్థమైందండి. వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇలా తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొత్త సంప్రదాయం తీసుకొచ్చింది. శాఖల వారీగా పద్దులపై చర్చకు తావు లేకుండా చేసిర్రు. పద్దులన్నీ కూడా ఏకపక్ష ఆమోదానికి బ్యాక్ డోర్ ఓపెన్ చేసిండ్రని చెప్పొచ్చు. ఇలా ఇది నిజంగా కేసీఆర్ గారు అన్నట్టు ఈ చిల్లర మల్లర బడ్జెటే అనిపిస్తుంది. ఇందాక మీరు గొల్ల కుర్మలకు కానీ మేడం, మీరు గొల్ల కుర్మలకు కానీ, ఇందాక బీసీకి సంబంధించి కానీ ఏ ఒక్కరికి కూడా బడ్జెట్లో సరైన ఇది లేదని చెప్పారు. దాదాపుగా బీసీ సంక్షేమ నిధికి 9,200 కోట్లు బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది మేడం. పశుసంవర్ధక శాఖ కూడా 13,000 కోట్లు పెట్టారు. సో మీరు 100 కోట్లు, అదే మీరు ఇవన్నీ ఒకసారి చూడండి. ఎందుకంటే మీ హయాంలో జరిగిన వాటికి ఇప్పుడున్న జరిగిన వాటికి మీరు వేరే కేసీఆర్ గారు మాట్లాడారు, కానీ కేసీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడాలన్నట్టుగా మాట్లాడారు, కానీ పూర్తిగా దీని గురించి అదే ఇందాక వెంకట్ గారు అన్నట్టు పూర్తిగా కూర్చుని అసలు దాని గురించి మాట్లాడితే క్లియర్గా బాగుండేది అనిపించింది నాకు కూడా. అదే చెప్తున్నా నేను, ఏం లేదు ఇక సరే కూర్చొని మాట్లాడదాం, ఇంకా ఉంది కదండి టైం, మీరు పోస్ట్ పోన్ చేసి కదా ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు బయటకు తీయొచ్చు. ఇలా మాకు వ్యవసాయ స్థిరీకరణ మీద పూర్తి అవగాహన ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యవసాయ స్థిరీకరణ మీద పూర్తి అవగాహన ఉంది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రెండు పంటలకు కూడా మేమే నీళ్ళు ఇచ్చినాం, 2 దఫాలుగా మేమే రైతు బంధు ఇచ్చి ఆదుకున్నాం. 6 మాసాలు టైం ఇచ్చినామండి కాంగ్రెస్ ప్రభుత్వానికి. 6 మాసాలు టైం ఇచ్చిన వాళ్ళకు రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదు, ధాన్యం కొనుగోలే లేదు, విద్యుతే లేదు. ఇప్పుడు ఇంకేం చేస్తారు ఇక మరి వాళ్ళు? వృత్తి కార్మికులను వంచింది నిజంగా ఇలా ఏమీ లేవు రాష్ట్రంలో. ఒక పారిశ్రామిక పాలసీ లేదు, ఒక ఐటీ పాలసీ లేదు. పేదల కోసం ఏం పాలసీ పెట్టిండ్రు? ఇలా ఏం మాట్లాడిరు పేదల కోసం? ఏమీ లేవు. ఇదంతా మోసపూరిత బడ్జెట్ అండి. భవిష్యత్తులో నిజంగా కూడా కేసీఆర్ గారు అన్నట్టు ప్రజలు వీళ్ళని చీల్చి చెండాడతారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవసరం లేదు వీళ్ళని చీల్చి చెండాడడానికి, ప్రజలే చాలు. ఇవాళ ఏకపక్షంగా ఇలా వాళ్ళే ఆమోదించుకున్నారు పద్దును, ఇలా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వాళ్ళు బడ్జెట్ పెట్టుకున్నారు అనేది వాస్తవం. ఇలా అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిజంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్తగా ఏదో చేస్తారని ఏదో పెట్టుకున్నారు, కానీ ఏమీ చేయలేదు. ఇలా కేంద్రంలో కూడా తెలంగాణకు ఎంత వివక్ష జరిగిందండి. మరి ఏంటండి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎడవేయండి, ఆ బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడ వేయండి? మరి 8+8=0 చేస్తారా అండి వీళ్ళు? ఇంత ప్రేమతో ప్రజలు గెలిపించుకుంటే ఇతర రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు, దక్షిణాది రాష్ట్రాలకు ఎంత కేటాయించారండి? మీడియా ముఖంగా ఇది ఎంత అవమానకరము. ఇది తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఉంటే నిజంగా ఎంత కొట్లాడే వాళ్ళు, ఎంత అంటే ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడినోడే లేడు. తెలంగాణ అన్న పదాన్ని పూర్తిగా వివక్షకు గురి చేసింది. ఇవాళ దక్షిణాది మన ఇతర దేశాలతో కంపేర్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం జరిగింది కదండి. భూటాన్కు 2,068 కోట్లు ప్రకటించారు, నేపాల్కు 700 కోట్లు ప్రకటించారు, ఆ మాల్దీవ్స్ కూడా 400 కోట్లు ప్రకటించిండట. లాస్ట్ కు శ్రీలంక కూడా 45 కోట్లు ప్రకటించిండు. కానీ తెలంగాణకు 0 కోట్లు, 0 బడ్జెట్. దీని మీద అడిగేవాడే లేకపోయే. కేరళకు 0 కోట్లు, కర్ణాటకకు 0, తమిళనాడుకు 0. ఇక మోడీకి ఎందుకంత చిన్న చూపు అండి తెలంగాణ రాష్ట్రం అంటే? అంటే ఈ దక్షిణాది రాష్ట్రాలంటే వాళ్ళకి ఎందుకు చిన్న చూపు? మరి చోటే బాయ్ ఎటు వేయండు? ఆ బడే బాయిని చోటే బాయ్ మెడలో నుంచి తీసుకురావాలి కదండి. తెలంగాణ పట్ల ఇంత వివక్ష జరుగుతున్నా గానీ వీళ్ళ మౌనానికి అర్థం ఏంటండి? అంటే ఇక్కడ శత్రువులు ఢిల్లీకి పోతే దోస్తులు వీళ్ళకు, ఇటు పోతే బీజేపీ మిత్రులు, బీజేపీ ఎంపీలంతా. ఇంత అన్యాయం జరుగుతుంటే వచ్చే ప్రశ్న వెంకట్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంటే మాట్లాడండి. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో
కేంద్రం నుంచి మనకు రావాల్సిన బడ్జెట్ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి ఒక సభ మొత్తం టైం మొత్తం దానికి తీర్మానం పెట్టుకుందాము, చర్చ పెట్టి తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించామని చెప్పారు. చెప్పినప్పుడు నిజంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని అనుకుంటే కేసీఆర్ గారు ఏది మన చావునోట్లో తలకాయ పెట్టే కేసీఆర్ గారు ఈరోజు నిన్న అసెంబ్లీకి వచ్చి ఆ తీర్మానంలో మాట్లాడి మేము 10 సంవత్సరాలు ఇట్లా చేసి ఉండే, ఇట్లా కొట్లాడి ఉండే, మీరు ఎందుకు కొట్లాడతారని చెప్పి వచ్చి చెప్పి తీర్మానంలో ఆయన అసెంట్ పెట్టి కనుక పంపించుంటే అప్పుడు మీకు తెలంగాణ పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ కేంద్రం చేస్తున్న ఏది వివక్ష మీద కానీ మీకు ఒక క్లారిటీ ఉండేదని చెప్పేటోళ్ళము. కానీ ఎక్కడ మీరు ఇప్పుడు క్లారిటీ ఎవరు మిస్ అవుతున్నారంటే నేను మాట చెప్తా, నల్ల చట్టాల విషయంలో మీరు సపోర్ట్ చేశారు, నోట్ల రద్దు విషయంలో సపోర్ట్ చేశారు, GST విషయంలో సపోర్ట్ చేశారు, RTI సవరణ యాక్ట్ విషయంలో సపోర్ట్ చేశారు, రాష్ట్రపతి ఎలక్షన్ అవిశ్వాస తీర్మానాల్లో సపోర్ట్ చేశారు, ఆర్టికల్ 370లో సపోర్ట్ చేశారు, ట్రిపుల్ తలాక్ లో సపోర్ట్ చేశారు, రాజ్యసభ విషయంలో సపోర్ట్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి విషయంలో మీకు ఇంకో విషయం చెప్తున్నా మేడం, ఒక మాట చెప్తున్నా మేడం, ఒక మాట